నెల్లూరులో మీడియా సమావేశం. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతంగా తయారు కానుందని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు సన్ ఆఫ్ రెడ్డి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా అతిపెద్ద రాజకీయ పార్టీగా నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని, రాబోయే కాలంలో పార్టీని మరో వింత బలోపేతం చేసి ఒక పోలింగ్ బూత్ కు 2 క్రియాశీలక సభ్యులను నియమించింది. పోలింగ్ బూత్ కు 2 క్రియాశీలక సభ్యులను నియమించి క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలకు 6 జిల్లాల రిటర్నింగ్ అధికారిగా తనను నియమించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల తప్పుడు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నేడు రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుందని, త్వరలోనే పార్టీలో సమస్త గత ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, నమామి గంగి, రాష్ట్ర కన్వీనర్ విడతల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతుంటారు, ఎట్లా 1 నిమిషం 2 నిమిషాలు అవకాశం ఇవ్వాలా? ఎందుకంటే దేశంలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ ఇది. అందువల్ల మీరు కూడా ఆ రకంగా కొంత మాకు అవకాశం ఇవ్వాలని, మా నాయకత్వానికి కూడా ఆ రకంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి మిమ్మల్ని మొదటగా విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, ఇవాళ నా ప్రధానమైనటువంటి నేను చెప్పదలుచుకున్నది, నేను ఆర్టీసీ జోనల్ చైర్మన్ అయినప్పటికీ కూడా ఇవాళ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో ప్రధానంగా నేను చిత్తూరు నుంచి తిరుపతి నుంచి గుంటూరు వరకు, అంటే 6 జిల్లాల ఎన్నికల అధికారి. నేను రిటర్నింగ్ ఆఫీసర్ అవుతాం. మేము 3 ఉంటారు నా మాదిరిగా. దానికి సంబంధించిన సబ్జెక్ట్ మీ ద్వారా చెప్పాలనుకున్నాం. మీరందరూ ఇంత వర్షంలో కూడా మీరందరూ వచ్చినందుకు ముందుగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని వాళ్ళు జరుపుకోమని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. మేము మొదటి నుంచి జరుపుతున్నాం. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పనిగట్టుకుని ఒక గోబెల్స్ ప్రచారం పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకొచ్చారు. వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్స్ రద్దు చేస్తారు అని రకరకాలైనటువంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి గోబెల్స్ ప్రచారంతో నరేంద్ర మోడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. అది వాస్తవం కాదని హర్యానా, మహారాష్ట్ర ప్రజలు కూడా గుర్తించారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి మొదటి ఎన్నికల్లో కూడా వాళ్ళకి పూర్తిగా కూడా ప్రజలు గుణపాఠం చేశారు. కానీ మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి కట్టుబడి ఉంది, రిజర్వేషన్స్ కట్టుబడి ఉంది. వాజ్పేయి గారి టైంలో కూడా రిజర్వేషన్స్ మేము కొనసాగించాం 10 సంవత్సరాలు. అది అంతేకాకుండా ఇవాళ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళల్లో కూడా ఈ ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ అమలు చేసిన ఘనత వాజ్పేయి గారి ప్రభుత్వానికి దక్కింది. అందువల్ల భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాజ్యాంగానికి బదులై పరిపాలన సాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. అయితే నేను రాష్ట్రంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ బీజేపీగా పనిచేస్తూ మొన్ననే ఢిల్లీలో కూడా మాకు ఈ సంఘటన పరకు సంబంధించినటువంటి సమావేశాలు జరిగింది. భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం. భారతీయ జనతా పార్టీ డెమోక్రటిక్ విలువలను ఏదైతే ఉన్నాయో ప్రజాస్వామ్య విలువలని కాపాడుకుంటూ 1980 నుంచి 11 మంది ప్లస్ 1 12 మంది వీళ్ళు ఓటర్స్ అవుతారు. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళా మండల యొక్క ఎన్నికలు జరుగుతాయి. మండలంలో కూడా 50% బూతులు అయితేనే మండల కమిటీ ఎన్నిక అవుతుంది. ప్రక్రియలో చాలా రకాలైనటువంటి విషయాలని మా కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తూ ఉంది. ఇప్పటి వరకు సభ్యత్వం సుమారుగా 11,20,00,000 మంది మొన్న 21వ తారీఖు నాటికి 11,20,00,000 మంది ప్రైమరీ మెంబర్షిప్ ని భారతీయ జనతా పార్టీ చేరుకుంది. అయితే ఇంకా
చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో మహారాష్ట్ర కానీ, జార్ఖండ్ కానీ, హర్యానా కానీ, పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో ఇంకా మా యొక్క మెంబర్షిప్ ప్రక్రియ సాగలేదు. అది కాకుండానే గతంలో ఉన్న మా టార్గెట్ కంటే మించి వాళ్ళ మెంబర్షిప్ జరగడం అనేటువంటిది చాలా సంతోషదాయకం. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యకర్తల సభ్యత్వం కలిగినటువంటి ప్రజాస్వామ్య పార్టీగా కూడా మా యొక్క ఆలోచన ఇద్దరు యాక్టివ్ మెంబర్షిప్ ఉండాలని, ఈ యొక్క బూతుల్లో 1+11 ఎలక్టెడ్ కమిటీ ఏదైతే ఉందో బూతుల్లో అవన్నీ కూడా ఈ నెలాఖరు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలా, ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలా, సామాజికంగా వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామంలో